శౌర్యపడం ఇప్పుడే సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ కానీ, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీస్ అయితే చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఎవ్రీవన్ గో అండ్ వాచ్ ద శౌర్యపటన్ మూవీ. సూపర్. థ్యాంక్ యూ. కానీ ఒకటైతే క్లియర్ చెప్పాలి భయ్యా, ఈ మంత్ చాలా అంటే ఒక 2 months నుంచి చూస్తున్నా, అసలు ఇట్టులే లేవు తెలుగు ఇండస్ట్రీలో. శౌర్యపాఠం అనే మూవీ మాత్రం ఈ మంత్ మొత్తం ఇట్టే భయ్యా, బ్లాక్ బాస్టర్ మూవీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చెప్తున్నా, పాయల్ రాధాకృష్ణ ఏమన్నా యాక్టింగ్ ఇరగదీసింది అబ్బా. ఆ ముద్దులు, ఆ కిస్సులు, నిజంగా చెప్తున్నా హీరోయిన్ చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది భయ్యా. అంత క్యూట్గా, అంత యాక్టింగ్ కానీ, ఆ స్కిల్స్ కానీ చాలా బాగుంది. నిజంగా ఆమె ఒక చిన్న ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ వస్తుంది. ఏదో ఒక రోజు బిగ్గెస్ట్ స్టార్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. యాక్టింగ్ అయితే ఇరగదీసింది భయ్యా. అలాగే హీరో గురించి చెప్పాలంటే ఇంద్ర రామ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అంటే ఫస్ట్ మూవీ ఇంత బెస్ట్ మూవీ అని మాత్రం నిజంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈజ్ ద బెస్ట్ హీరో అనుకోవచ్చు. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. ఇంకా నేను ఆ షాక్లో ఉన్నా, ఇలా కూడా చేయొచ్చా అని. స్క్రిప్ట్ రైటింగ్ అయితే అసలు ఆయన కనిపించడానికే కార్తీక్ సుబ్బరాజ్లా కాదు, స్టోరీ రాయడంలో కూడా ఆయనలాగే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా త్రూ అవుట్ ఆ కామెడీ సీన్స్ కానీ, ఎక్కడ ఏం కావాలో ఆ లవ్ స్టోరీ కావచ్చు, ప్రతిదీ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. త్రూ అవుట్ నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నా థియేటర్లో. మెయిన్గా హీరో గారి గురించి చెప్పాలి, చాలా అంటే చాలా నేచురల్ యాక్టింగ్ చేశారు భయ్య. నిజంగా దొంగతనం చేసేటప్పుడు చేసే ఇవి కానీ చాలా అంటే చాలా కొత్తగా అనిపించాయి. శౌర్యపట్నం ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారు వాట్ టేకింగ్ అండి, డైరెక్షన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఆ సినిమాటోగ్రఫీ అండ్ టేకింగ్ మాత్రం బాగా అనిపించింది. అసలు ప్రతి ఒక్కటి ప్రొడ్యూసర్స్కి త్రినేత్ర రావు గారు చాలా మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా బాగా స్క్రీన్ పైన కనపడుతుంది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ప్రొడ్యూసర్ని వాడుకోవడం కాదు, ఇలాంటి స్క్రీన్ పైన తీసుకురావడం చాలా కష్టము. మీరు మాత్రం 100% మీరు డైరెక్టర్గా పాస్ అయ్యారు సార్. మూవీ మాత్రము ఇంద్రారామ్ గారు హీరోగా చాలా ఏమంటారు, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్ పాయల్ రామకృష్ణ గారి ఒక క్యూట్నెస్, అసలు ఆ స్క్రీన్ పైన తను వస్తున్నప్పుడల్లా ఒక చిన్న స్మైల్ వస్తుంది అందరికీ.